అభయ బృందం గిరిజన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలోని అత్యంత మారుమూల మండలాలైన తిర్యాని, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాలు పర్యటించింది. రాష్ట్ర రాజధాని నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రం. జిల్లా తూర్పు ప్రాంతానికి చెందిన ఈ మండలాలకు వెళ్లడానికి రాజీవ్ రహదారి మీదుగా ప్రయాణించింది అభయ బృందం. ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంది. గత ప్రాభవానికి గుర్తుగా మిగిలిన ఎన్నెన్నో శిథిల భవనాలు మనకు ఇప్పటికీ ఆసిఫాబాద్లో కనిపిస్తాయి. ఆసిఫాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరంలోని వాంకిడి మండల కేంద్రానికి బయలుదేరింది అభయ బృందం. ఇక్కడి కొండలు, కోనలు, నదులు, దట్టమైన అడవి అభయ బృందానికి గమ్మత్తైన అనుభూతుల్ని పంచాయి. వాంకిడి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక కార్యాలయాలున్నాయి. తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, సమగ్ర శిశు సంక్షేమ శాఖ, స్కూల్ కాంప్లెక్స్, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల మొదలైన ఎన్నెన్నో కార్యాలయాలు వాంకిడిలో ఉన్నాయి. వాంకిడి మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది వెల్గి గ్రామం. ఇది అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం. ఈ గ్రామానికి వెళ్లాలంటే కొంచెం కష్టమైన పని. వాంకిడి తహసీల్దార్ కృష్ణా మసాదే సహకారంతో అభయ బృందం అక్కడికి చేరుకోగలిగింది. రాజధాని నుండి అభయ బృందం ప్రయాణించిన వాహనాన్ని ఖమానా అనే గ్రామంలో వదిలిపెట్టి తహసీల్దార్ మసాదే కృష్ణ గారి ప్రభుత్వ వాహనంలో అభయ బృందం బయలుదేరింది. ఇంతటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సాహం ముందు ప్రయాణం ఏమంత కష్టంగా అనిపించలేదు. ఉదయం ఆసిఫాబాద్ నుండి వాంకిడికి బయలుదేరిన అభయ బృందం అక్కడి నుండి మధ్యాహ్నం 2:30కి వెల్గి గ్రామానికి చేరుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలో అనేక దట్టమైన అడవులున్నాయి. వెల్గి గ్రామం చుట్టూ అలాంటి అడవులే ఉన్నాయి. నిజానికి ఇది గిరిజన గ్రామం. ఇక్కడ అనేక మంది గిరిజనులు ప్రభుత్వం అందిస్తోన్న వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారు.